సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతెలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియో చూసినట్లయితే గత 15-30 రోజుల నుంచి రైతులకు పత్తి పంటలో ప్రధానంగా ఎక్కువగా ఈ పేనుబంక సమస్య, పెన్నినల సమస్య రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. మనకు కొన్ని గ్రూప్లలో కానీ అదేవిధంగా నా పర్సనల్ నెంబర్ కానీ ఫోటోలు కూడా చాలా మంది రైతులు పెడుతున్నారు. మీకు ఈ వీడియో ఫోటో చూపిస్తానండి. దాంతోపాటు మరి కొంతమంది రైతులు కూడా అన్న తక్కువ రేట్లో మనకు పేనుబంకను అదేవిధంగా పెన్నినల్ని నివారించుకునే మందులు ఏమైనా ఉంటే చెప్పని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మరి ఈ వీడియో చేస్తున్నాను. మీకు వీలైతే రైతు యొక్క కామెంట్ కూడా స్క్రీన్ పైన చూపిస్తానండి. మెయిన్గానైతే మనం ప్రధానంగా చాలామంది రైతులకు ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పెన్నినల్లి ఈ 4 సమస్యలు రైతులకు ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు ఎక్కువ రేట్లో ఉన్నటువంటి మందు కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంతమంది రైతులు తక్కువ రేట్లో ఉన్నటువంటి మందు గురించి చెప్పని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు మరి వీడియో చేస్తున్నాను. మీకు ముందు మందులు చూపిస్తాను. అది ఒక ఎకరానికి ఎంత మందులో వాడుకోవాలి, వాటి యొక్క ధర అనేది ఏ విధంగా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి టెక్నికల్స్ ఏంటి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం మందులు చూసినట్లయితే మన కోరమండల్ కంపెనీలో ఇండియాలోనే ఫస్ట్ టైం అండి ఇది. ఈ టెక్నికల్ వచ్చేసి మనకు వేరే ఏ కంపెనీలో లేదు. మనకు 1 మంత్ అవుతుంది మనకు ఇండియాలో లాంచ్ అయ్యి. టెక్నికల్ పేరు వచ్చేసి మనకు నితిన్ పైరమ్ అనే టెక్నికల్. ఈ 20% ఉంటుందండి. ఇది మనకు వచ్చేసి సాల్యుబుల్ పౌడర్ రూపంలో ఉంటుందండి. మీరు నీటిలో త్వరగా కరుగుతుంది. అదేవిధంగా స్ప్రే చేసుకున్నా కూడా మీకు మొక్కలు త్వరగా పీల్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ టెక్నికల్ ఎంత మొదలు వాడుకోవాలి, దీని యొక్క ధర అనేది ఏ విధంగా ఉంటుంది, దేనికి పనిచేస్తుంది అనేది కూడా తెలుసుకుందామండి. మరి దీంతో పాటు మరొక కాంబినేషన్ కూడా ఈ కోరమండల్ కంపెనీలో మనకు మరొకటి ఉంటుందండి. అది కూడా మీకు చూపిస్తాను. వచ్చేసి మనకు ఆర్తిన్ సూపర్ అండి. ఈ ఆర్తిన్ సూపర్ అనేది చాలా మంది తెలుసు. ఆర్తిన్ అంటే మనకు అష్టాపండం. ఈ సూపర్లో వచ్చేసి మనకు అడ్వాన్స్గా మనకు ఈ పిప్రోల్ టెక్నికల్ ఉంటాయి. కాబట్టి తామర పురుగు మీద కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్లో మరి ఎంత మొదలు వాడుకోవాలి, దీని యొక్క ధర అనేది ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా మంది రైతులు మన వీడియో చూసినా కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా నా వీడియో అనేది ఇతర రైతులకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి మోటగా చూసినట్లయితే రైతులు ఎక్కువగా తక్కువ రేట్లో ఉన్నటువంటి మందుల గురించి అడగడం జరిగింది. కాబట్టి మీకు ఈరోజు ఈ మందు వచ్చేసి మనకు ఇన్విక్టో అని దీని పేరు. ఇది మన కోరమండల్ కంపెనీలో ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ అయింది. దీని యొక్క టెక్నికల్ మనకు నితిన్ పైరమ్ టెక్నికల్ ఉంటుంది. మనకి 20% ఎస్పీ రూపంలో ఉంటుంది. వచ్చేసి మనకు ఎకరానికి 120 గ్రాములు వాడుకోవాలి. ఈ 120 గ్రాములు మనకు దాదాపుగా 100 లీటర్ల వరకు వాడుకోవచ్చు అండి. 80 నుంచి 100 లీటర్ల వాటర్ కంటే మనకు వచ్చేసి దాదాపు ఎకరానికి సరిపోతుంది. ఎందుకంటే మనకు ఎకరాన 5 పంపుల కంటే ఎక్కువ పడదు. కాబట్టి మీరు 16 లీటర్లు అయినా కానీ, 20 లీటర్లు అయినా కానీ, 10 లీటర్లు అయినా కానీ కంపల్సరీ మీరు 100 లీటర్ల లోపే వాడుకున్నట్లయితే దీని యొక్క పతనం కనిపిస్తుంది. అదేవిధంగా మరి ఏ మందులైనా కానీ, మీరు గడ్డి మందులైనా కానీ, పురుగు మందులైనా కానీ, దోమ మందులైనా కానీ, ఏ మందులు వాడినా కానీ కంపల్సరీ భూమిలో తేమ శాతం ఉండాలి. కాబట్టి తేమ శాతం ఉన్నప్పుడే ప్రతి ఒక్క మందు కూడా వాడుకునే ప్రయత్నం చేయండి. మరి దీని యొక్క ధర చూసినట్లయితే మార్కెట్లో 300 నుంచి 350 రూపాయలకు వస్తుందండి మనకు. కాబట్టి మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి 300 రూపాయల మనకు ఈ యొక్క మందు వచ్చేసి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పెన్నినల్లి ఈ 4 నివారిస్తుంది. కాబట్టి తక్కువ రేట్లో ఒక మంచి మందు చెప్పుకోవచ్చు కోరమండల్ కంపెనీలో. అదేవిధంగా ఈ టెక్నికల్ కూడా మనకు వేరే ఇతర ఏ కంపెనీలో కూడా ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలోనే మొన్ననే 1 మంత్ అవుతుంది లాంచ్ అయ్యి. కాబట్టి కొత్త టెక్నికల్, కాబట్టి కొత్త టెక్నికల్ ఎప్పుడైనా కానీ ఈ ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు ఇంతకుముందు ఈ యొక్క టెక్నికల్ అలవాటు ఉండకపోవడం వల్ల మనకు త్వరగా ఏదైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు పీల్చుకోవడం వల్ల మొక్కలు పీల్చుకున్న తర్వాత రసం అనేది మనకు ఏదైతే మనకు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పెన్నినల్లి ఉంటుంది కదా, ఇది పీల్చుకునే వెంటనే త్వరగా మీకు ఏదైతే మనకు రసం పీల్చే పురుగులు అనేది చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలవాటు పడినటువంటి కెమికల్స్ అయితేనే కొద్దిగా లేట్ ఉంటుంది. కానీ కొత్త కెమికల్ కాబట్టి త్వరగా మనకు ఈ రసం పీల్చే పురుగులు అనేది నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇకపోతే ఇది మనకు ఓన్లీ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పెన్నినల్లి, తామర పురుగు మాత్రం పనిచేయదండి. తామర పురుగు సమస్య కూడా మీకు ఉన్నట్లయితే మాత్రం వీళ్ళ కంపెనీలోనే మనకు ఆర్తిన్ సూపర్ ఇవరకు చూపించినటువంటి మందు కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ ఆర్తిన్ సూపర్లో మనకి ఏంటంటే అస్పెట్ 50% ఉంటుంది. దాంతోపాటు మనకు పిప్రోలిన్ 5% ఉంటుంది. కాబట్టి ఈ పిప్రోలిన్ అనేది రీజన్ టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఇది మనకు తామర పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి తామర పురుగును, తెల్లదోమను, పచ్చదోమను, పేనుబంక, పెన్నినల్లి ఈ 5 రకాల రసం పీల్చే పురుగులను నివారించుకోవాలంటే కంపల్సరీ ఈ 2 కాంబినేషన్లో వాడుకోవాలి. ఆర్తిన్ సూపర్ ఒకటి ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు వాడుకోవాలి. ఈ ఇన్విక్టో అనే కొత్త మందు అనేది ఇది 120 గ్రాములు వాడుకోవాలి. ఇవి 2 కాంబినేషన్లు కనుక మీరు వాడుకున్నట్లయితే మీ యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈ తెల్లదోమ, రసం పీల్చే పురుగులు చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఈ అన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి సమర్థవంతంగా అనుకుంటే మాత్రం తక్కువ రేట్లో మంచి మందు. ఇది కూడా మీకు మార్కెట్లో 250 గ్రాములు వచ్చేసి 400 నుంచి 450 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీ ఏరియాని బట్టి ₹1
అటు ఇటు తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. రెండు కూడా మీకు తక్కువ రేట్లో ఒక మంచి మంది చెప్పుకోవచ్చు. మీకు తామర పురుగు సమస్య లేదు, ఓన్లీ తెల్లదోమ సమస్య, పేనుబంక, పిన్నిల సమస్య ఉంటే మాత్రం ఇదొకటే వాడుకోండి. మరి దీనిలో ప్రస్తుత పరిస్థితుల్లో మనకు భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని చోట్ల పత్తి మొక్కలు అక్కడక్కడ ఎరుపుగా వస్తున్నాయి కాబట్టి పోషక లోపం ఏర్పడుతుంది. కాబట్టి 19 కానీ స్పాంటా అంటే మనం 28 కానీ ఇలాంటి మందులు న్యూట్రియన్స్ మైగ్లిటీ మైక్రో న్యూట్రియన్స్ కానీ ఫార్ములా ఫోర్స్ కానీ ఇలాంటి మందులు దీనిలో కలిపి వాడుకోవాలి. లేదు నాకు ఈ పేనుబంక సమస్యతో పాటు తామర పురుగు సమస్య కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ కంపెనీలో మనకు ఆర్టిన్ సూపర్ మరియు ఇన్విక్టో ఇవి రెండు కంపెనీస్ మాత్రం వాడుకున్నట్లయితే కంపల్సరీ ప్రధానమైన సమస్య ఈ దోమను సంబంధించిన అన్ని రకాల రసమిల్చే పురుగులను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలు చెప్తున్న విధంగా మీకు ఎవరికైనా సమస్యలు ఉంటే మాత్రం మీకు మళ్ళీ ఫోటోలు చూపిస్తాను వీడియోలో. ఆ విధంగా ఉంటే మాత్రం తక్కువ రేట్లో, నేను ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, తక్కువ రేట్లోనే నా యొక్క పత్తి పంటలో ఉన్నటువంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవడం మాత్రం ఈ రెండు కంపెనీస్లో వాడుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుంది. ఆల్రెడీ నేను మా ఏరియాకి అయితే వాడిస్తామనుకున్నాం రైతులకు. వీలైతే వారి యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీకు మరొక వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం ఏదైనా కానీ కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నామండి. అందరూ సెలవు, ధన్యవాదాలు. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో రైతులు గమనించవచ్చు, ఈ ఆకుల యొక్క అడుగు భాగాన పేనుబంక సమస్య విపరీతంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మీ యొక్క పత్తి పంటలో కూడా ఉన్నట్లయితే జాగ్రత్తగా ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ ఇన్విక్టో అనే మందు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. దీని కాంబినేషన్లో మరి తామర పురుగు సమస్యను నివారించుకోవాలంటే కంపల్సరీ మీరు ఈ ఆర్టిన్ సూపర్ కాంబినేషన్లో కలిపి వాడుకోవాలి.